నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. విద్యార్థులు చిన్నతనం నుంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు నిరంతరం కష్టపడి చదువుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ వెల్లడించారు. సిఎస్ఎం మున్సిపల్ పాఠశాలలో జరిగిన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సిఎస్ఎం మున్సిపల్ పాఠశాలలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించి బహుమతులు అందజేశారు. కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవాలని, స్టేట్ ర్యాంకులు సాధించిన వారు కూడా మీతోటి విద్యార్థులే అని, నేను ఏమీ తక్కువ కాను అని భావించి చదువుకోవాలని సూచించారు. నిరంతరం లక్ష్య సాధన గుర్తుంచుకొని చదువుకుంటే ఖచ్చితంగా అనుకున్న స్థానానికి చేరుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పిఈటి మాస్టర్ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టూడెంట్ని ఎంకరేజ్ చేసే విధంగా జగనన్న ఆణిముత్యాలు అనే ప్రోగ్రాం, విప్లవాత్మకమైన ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ఇంటెన్షన్ ప్రతి స్టూడెంట్ తను చదువుకునే విద్యలో అత్యున్నత పొజిషన్లోకి వెళ్ళాలని యొక్క సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ప్రతి స్టూడెంట్లో ఒక కదలిక తీసుకురావడం, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళైనా రావడం, మేము ఎందుకు రాకూడదు అని ప్రతి స్టూడెంట్, ఈవెన్ లాస్ట్ స్టూడెంట్ కూడా ప్రోత్సహించేదానికి మోటివేషన్గా ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఇది ఇండియాలో ఏ స్టేట్లో లేదు ఈ ప్రోగ్రాం. సో ఈవెన్ మేము కూడా అనుకుంటున్నాం, మరే మేము చదివేటప్పుడు కూడా ఇటువంటి ప్రోగ్రాం అంటే మాకు కూడా ఇంకా మరింత ఉత్సాహం ఉండేది, మేము కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినాం కదా, అప్పుడు మాకు కూడా బెనిఫిట్ ఉండేది అనే విధంగా మేము కూడా చాలా ఫీల్ అవుతున్నాం. కానీ ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ స్టూడెంట్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ తీసుకున్న ఆణిముత్యాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను స్పోర్టివ్ స్పిరిట్గా తీసుకొని రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు చదివే చదువులో మరింత ఉన్నత స్థితికి మంచి ర్యాంక్స్ సాధించాలని, రాష్ట్ర పరిస్థితిని, రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టాన్ని మరింత మెరుగైన ర్యాంకు తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి అభినందన తెలియజేసుకుంటూ సెలవు. అందరిదాకా జాగ్రత్తగా సార్ చెప్పింది ఎక్స్పీరియన్సెస్ ఊరికే చెప్పింది కాదు, సార్ అనుభవించి చెప్పినట్టు కొన్ని చెప్పండి. ఏమేమి చెప్పాడు సార్? కాకుండా టెక్స్ట్ బుక్ని టీచర్ని చెప్పకముందు చదవాలి లెక్క ప్రకారం. మీరు చదివిన తర్వాత దాని మీద డౌట్స్ ఉంటే ఒక టీచర్ని అడగాలి. తర్వాత ఇంకోటి చెప్పాడు, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? ప్రాక్టీస్ చేస్తే ఆ విషయంలో బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. కాబట్టి మీరందరూ కూడా సార్ చెప్పింది బాగా జాగ్రత్తగా వింటారనుకుంటున్నాను. 6 జాబులు సంపాదించారు సార్. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా విని సార్ చెప్పినట్టువన్నీ పాటిస్తూ మంచి సంస్కృతిలో ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ ప్రైజ్ వచ్చి 563 మార్క్స్ వచ్చాయి. షేక్ రాఫియా సుల్తానా, సెకండ్ రమేశ్రీ, థర్డ్ వచ్చి సాయి హరిత్ కుమారు. వీళ్ళు ముగ్గురికి మన కమిషనర్ గారు, చైర్పర్సన్, పిసి మెంబరు ముగ్గురు కూడా సన్మానిస్తారు. తిమ్మనగరి పాలెంలో గల వెంకటేశ్వర ఫెర్రో అలైస్ కంపెనీలో జరిగిన కాపర్ వస్తువుల కేసులో మొదటి ముద్దాయి 9 నెలల నుంచి తిమ్మనగరి పాలెంలో గల వెంకటేశ్వర ఫెర్రో అలైస్ కంపెనీ నందు ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ అదే ఫ్యాక్టరీలో A2 పల్లమల కిషోర్ పంప్ హౌస్ మైన్గా, A3 కుందుర్తి అరవింద్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ముగ్గురు ఒకే చోట పనిచేస్తున్నందున ముగ్గురు స్నేహితులై అప్పుడప్పుడు కలిసి మద్యం తాగుతూ వారి సంపాదన తాగుడుకు సరిపోనందున ఏదైనా దొంగతనం చేసి సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకొని ఈ విషయంలో తన స్నేహితులైన A2 పల్లమల్ల కిషోర్, A3 కుందుర్తి అరవిందులకు చెప్పగా తేదీ 28 మే నెల 2023న రాత్రి సుమారు 12 గంటల సమయంలో ముగ్గురు వెంకటేశ్వర ఫెర్రో అలాయ్స్ కంపెనీకి పడమర పక్కన ఉన్న పొలాల్లో నుంచి వెళ్ళి కంపెనీ యొక్క పడమర పక్క కాంపౌండ్ వాల్ను దూకి కంపెనీ లోపలికి వెళ్ళి అక్కడ మెకానిక్ షెడ్ వద్ద పడివేసి ఉన్న 3 కాపర్ పైపులు మరియు 2 కాపర్ క్లాంప్స్లను 2 గోతాముల్లో వేసుకొని
తిరిగి అదే దారిన గోడ దాటుకొని పోయి అక్కడ చెట్ల పొదల్లో దాచిపెట్టి 18 జూన్ 2023 ఉదయం ముగ్గురు కలిసి దొంగిలించి దాచిపెట్టిన వస్తువులను నాయుడుపేటకు తీసుకుని వెళ్లి అమ్ముకుందామని కోట క్రాస్ రోడ్డు వద్ద వెహికల్ కొరకు వేచి ఉండగా గౌరవనీయులైన శ్రీ సూర్యనారాయణ రెడ్డి ఎస్డిపిఓ గూడూరు గారి పర్యవేక్షణలో గూడూరు రూరల్ సిఐ చిల్లకూరు ఎస్ఐ మరియు వారి సిబ్బందితో వలపన్ని పై ముగ్గురిని 18 జూన్ 2023 మధ్యాహ్నం 12:30 కోట క్రాస్ రోడ్డు వద్ద గూడూరు రూరల్ సిఐ అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 కాపర్ పైపులు 2 కాపరు క్లాంప్స్ స్వాధీనపరచుకోవడమైంది. వాటి బరువు 500 కేజీలు, వాటి విలువ 5 లక్షల రూపాయల పైనే ఉంటుందని ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడమైందని చెప్పారు. చిల్లకూరు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తిమ్మనగారిపాలెం లిమిట్స్లో గల వెంకటేశ్వర ఫెర్రో ఎల్ఐస్ అనే ఒక ఆటోమొబైల్కి సంబంధించిన రా మెటీరియల్ తయారు చేసే కంపెనీ ఒకటి ఉంది. ఆ కంపెనీలో ప్రొడక్షన్ సూపర్వైజర్గా సుమంత్, ఎలక్ట్రీషియన్గా కిషోర్ పంప్ హౌస్ ఫ్యాన్గా పనిచేస్తాడు, అరవింద్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాడు. ఈ సుమంత్ అనే అతను ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నాడు, దాని ఇన్ఛార్జ్ కూడా అక్కడ మొత్తం ఆ వర్క్ ఆఫీస్ దగ్గర. ఈ సుమారుగా దీనికి మంచి కాస్ట్లీ ఇవన్నీ ఆటోకి సంబంధించిన ఆటోమొబైల్ సంబంధించిన దాన్ని ఎలా చేస్తూ ఉంటారు. దాంట్లో ఫెర్రీస్ ఇది ఉంటుంది, బాగా మంచి ఏముంటుంది బ్లాస్ట్ ఫర్నేస్లో ఉపయోగించే మనకి ఇక్కడ కాపర్ ఉంటాయి. ఈ కాపర్ సంబంధించి ఏంటంటే పైపులు, కాపర్ 3 క్లాంప్స్ అంటారు. ఇది ఫర్నేస్కి అంటే చాలా హెవీ హీట్, అది కరెంట్ కానీ ఇది థౌజండ్స్ ఆఫ్ హీట్ వచ్చేదాన్ని తట్టుకోవాలంటే కరెంట్ కాల్ చేయడం, ఆ హీట్ ప్రొడ్యూస్ చేయాలంటే కాపర్ మిక్స్ చేయాలంటే వీటిని ఉపయోగిస్తారు. వీటిని వీళ్ళు 28వ తారీఖు ఆ ప్రెమిసెస్లోకి షార్ట్గా దూరి అంటే పనిచేస్తూ ఉంటారు. అక్కడ మెటల్ అయితే సుమారుగా ఒక 500 కేజీ కాపర్ వైర్ అంటే చాలా కాస్ట్. అది సుమారుగా ఒక 5 lakhs ఉన్న ప్రాపర్టీని వాళ్ళు తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి వాడు దాచుకొని అమ్ముకుందాం ఉద్దేశంతో మనకు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనోడు ఎంక్వైరీలో ఎస్ఐ గారు, సిఐ గారు, మా ఐడి పార్టీ సిబ్బంది ఎంక్వైరీలో ఇంత పెద్ద ప్రాపర్టీ దొంగతనం జరిగింది కాబట్టి దీని మీద గట్టిగా మా వాళ్ళు ఎంక్వైరీ పెట్టి హూ ఇస్ ద ఎన్వాల్వ్మెంట్, దీంట్లో ఎన్వాల్వ్మెంట్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారని దాంట్లో ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో పని చేస్తున్న సుమంత్ అనే అతను, కిషోర్ అనే అతను, అరవింద్ అనే అతను ముగ్గురు ఇన్వాల్వ్మెంట్గా తెలియటం జరిగింది. దాని మీద మేము ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ రోజున కోట క్రాస్ రోడ్ దగ్గర ఆ ప్రాపర్టీతో పాటు ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ప్రాపర్టీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే సుమారుగా ఒక 5 lakhs ప్రాపర్టీని ఈ మధ్యకాల కాపర్ దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. రైల్వే లైన్లు కానీ అలాగే కేబుల్లో కానీ ఆ దగ్గర మోటార్ అఫెన్స్లో మోటార్ పగలగొట్టడం, దాంట్లో కాపర్ తీసుకోవడం, ఈ విషయాల మీద బాగా మా స్పెషల్ పార్టీని పెట్టి క్రైమ్ ఐడి పార్టీని పెట్టి మేము చెప్పడం జరిగింది. ఈ మేట మా వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్న మా వాళ్ళు హెడ్ కానిస్టేబుల్ రాజు గారు, అలాగే మన విష్ణు కుమారు, అలాగే ఎస్సీ నవరయ్య, చెల్లకూరు కస్తూరయ్య ఎస్సీ గారు, అలాగే వెంకటేశ్వర పీసీ, చెల్లకూరు పీసీ వెంకటేశ్వర గారు, నరేష్ గారు, వీరందరూ ఆధ్వర్యంలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. మాకు ఆ కానిస్టేబుల్స్ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా రివార్డ్స్ ఎస్పీ గారి ద్వారా ఇప్పించడానికి రికమెండ్ చేస్తున్నాం. రివార్డ్స్ ఇచ్చేదానికి కూడా మేము రికమెండ్ చేస్తున్నాం. ఎస్పీ గారు దీనికి అభినందించాడు. ఎందుకంటే ఇలాంటి ఈ మధ్యకాలంలో బాగా దొంగతనాలు జరుగుతున్నాయి, సమ్మర్ కాబట్టి పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి. మాకు ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలి మాకు.
ఎవరు దొంగ ప్రాపర్టీ ఎవరు కొంటున్నారు, అలాగే థెఫ్ట్ కూడా ఈ హౌస్లో కూడా దొంగతనం జరుగుతుంది, స్నాచింగ్ జరుగుతున్నాయి. అలాంటి మీద కూడా పార్టీని పెట్టున్నాం మేము, దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. బీపీ మండల్ నివేదికను యథావిధంగా అమలు చేసి అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని ఆగస్టు 20వ తేదీన తిరుపతిలో జరిగే బీసీ గర్జనకు వేళదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్రంలోని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అణగారిన వర్గాలకు న్యాయం జరగడం లేదని, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన బీపీ మండల్ నివేదికను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 20వ తేదీన తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభ కొరకు జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నామని, ఈ సభకు వేలాదిగా తరలివచ్చి మన ఐక్యతను చాటి చెప్పాలని చెప్పారు. అయితే ఈ సమావేశంలో రాష్ట్ర యువజన అధ్యక్షులు క్రాంతి కుమార్, గుర్రం ద్వారక, శ్రీను, నాగరాజు, సోమశేఖర్, వాసు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. నేను కేసర శంకర్రావు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, అదేవిధంగా రాయలసీమ పర్యటన భాగంగా నిన్న తిరుపతిలో జాతీయ ఓబీసీ మహాసభ జరిగేటువంటి నేపథ్యంలో ఆగస్టు 7వ తారీఖున బీపీ మండల్ ఏదైతే పార్లమెంటు నివేదిక సమర్పించారో ఆ నివేదికను యథావిధిగా అమలు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వంపై అనేక దశాబ్దాలుగా ఒత్తిడి తీసుకొచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మహారాష్ట్రలో మహాసంఘ్ వాళ్ళు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బీపీ మండలం ఏదైతే పలు అంశాలతో కూడి నివేదిక ఇచ్చాడో ఆ నివేదికని యథావిధిగా అమలు చేయాలని దాదాపు 7 రాష్ట్రాల్లో ఇప్పటికే ఆగస్టు 7న మరి ఆ కార్యక్రమం కొనసాగుతోంది. అదేవిధంగా మాజీ జస్టిస్ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా తెలంగాణ మరి జాతీయ అధ్యక్షుడు జాదుల్ శ్రీనివాస్ గౌడ్ గారు, మహారాష్ట్ర తైవాడ్ గారు, వీరందరూ కూడా ఇటీవలే కలిసి మరి మన ముఖ్యమంత్రి గారిని కూడా కలవటం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను పిలిపించి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం ఆనవాయితీగా ఉన్నట్టు క్రమంలో మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ కార్యక్రమానికి పిలవటం కూడా జరిగింది. వారు కూడా తప్పనిసరిగా వస్తానని చెప్పిన వారు కూడా మరి హామీ ఇవ్వటం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుల గణాంకాలు కానీ, చట్టసభలో రిజర్వేషన్లు కానీ, ఎవరికీ లేనటువంటి క్రిమిలేయర్ కానీ, అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖను కానీ పలు డిమాండ్లతో కూడినటువంటి నివేదికని మేము ఇవ్వటం జరిగింది. ఆ క్రమంలో ఏంటంటే రాయలసీమలో మరి దాదాపు 8 జిల్లాల బీసీ ప్రతినిధులు, కుల సంఘ నాయకులు అందరూ కూడా తిరుపతిలో నేను హాజరయ్యి ఏకగ్రీయంగా తీర్మానం చేసి ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలి, మరి రాష్ట్రంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ యొక్క బీసీ ప్రతినిధులు కానీ, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కానీ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. 50,000 మందితో పెద్ద గొప్ప బహిరంగ సభని ఏర్పాటు చేయాలని ఆలోచనతో జాతీయ స్థాయిలో కూడా మేమందరం కూడా ఆలోచన చేయటం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే ఈరోజు జరిగేటువంటి ప్రాంతం కూడా మరి తారక రామ స్టేడియంని కూడా మేము సందర్శించడం జరిగింది. అదేవిధంగా మరి భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతోనే మరి రాయలసీమ జిల్లాలని కూడా పర్యటించి మరి అక్కడ కూడా ఒక 5 మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఒక ఏ జిల్లాకు ఆ జిల్లాకి ఒక చైతన్య దాన్ని కూడా ఏర్పాటు చేసుకుని రేపు ఆగస్టు 7వ తారీఖున బీపీ మండల్ ఏదైతే నివేదిక ఇచ్చినటువంటి రోజు ఆ రోజుని దేశవ్యాప్తంగా కూడా దీనిలో రాజకీయ పార్టీలకి, కుల మతాలకు అతీతంగా ఇది ఒక జాతికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని ఆయన ఏదైతే కష్టపడి భారతదేశం మొత్తం తిరిగి అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపు 5,663 కులాలని ఆయన ఐడెంటిఫై చేసి మరి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే
అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ ప్రభుత్వాలు కానీ ఏవి కూడా పట్టించుకోకపోవటం అనేది చాలా కుట్రపూరితమైనటువంటి ఆలోచన. కేవలం వీళ్ళు ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు తప్ప ఈ యొక్క జాతులకి మరి సమస్త రంగాల్లో కూడా పూర్తిగా న్యాయం జరగాలనే ఆలోచన ఏ రాజకీయ పార్టీకి ఉన్నటువంటి అవకాశాలు ఎక్కడ కూడా కనపడట్లేదు. అందుకే దీన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా మరి దాదాపు 22 బీసీ సంఘాలు తో మేము ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేశాం. అదేవిధంగా 18 రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు తెలియజేశారు. దాదాపు 8 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తీర్మానం చేసి మరి కేంద్రాన్ని పంపించడం కూడా జరిగింది. ఇన్ని చేసినా కూడా మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అయ్యా మీకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి, ఈ భారతదేశంలో ఈ వర్గాలన్నింటినీ కూడా ఎంతో మరి న్యాయం చేస్తారని ప్రజలందరూ కూడా ఆశించి మీ యొక్క నాయకత్వాన్ని బలపరిస్తే మరి 9 ఏళ్ళు అయిపోవచ్చు, 10వ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. తప్పనిసరిగా మీరు పెద్ద మనసు చేసుకొని ఈ నిమ్మజాతులన్నింటి కూడా పరిపూర్ణంగా మరి న్యాయం చేయాలని చెప్పని ఆలోచనతో మేము రాష్ట్ర వ్యాప్తంగా మా యువజన సంఘం అధ్యక్షుడు కుమ్మరి క్రాంతి కుమార్ గారు, అదేవిధంగా మరి రాయలసీమ కోఆర్డినేటర్ గారు అయినటువంటి మరి జగదీష్ గారు, అదేవిధంగా మా జగదీష్ గారు, తర్వాత మా జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారు, అదేవిధంగా భాస్కర్ గౌడ్ గారు, అదేవిధంగా గుర్రం శ్రీనివాస్ గారు యువత ఉపాధ్యక్షులు వారి యొక్క గృహంలో ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు నాగరాజు గారు, జగదీష్ గారు, మరి అదేవిధంగా సోమశేఖర్ గారు, మరి గుర్రం శ్రీనివాస్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా మా డిమాండ్స్ ఇక్కడ ఈ రాష్ట్రంలో బీసీలకి ఎన్ని టికెట్లు ఇవ్వబోతున్నారు అనేది ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు చెప్పకపోవటం నిజంగా బీసీలందరూ కూడా ఆలోచన చేయాలి. బీసీల్లో ముందల ఆలోచన కలిగే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయాలి. ఇక్కడ జయహో బీసీ అంటున్నారు, బీసీ గర్జన్లు అంటున్నారు, అదేంటంటే బీసీల వెన్నుముక్క అంటున్నారు, అసలు బీసీలు లేకపోతే మా పార్టీయే లేదంటున్నారు. కానీ బీసీలకి 50% ఎందుకని టికెట్లు కేటాయించే దాంట్లో ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదనే దాని మీద మా ప్రధానమైన డిమాండ్గా ముందర మీరు బీసీలకి ఎన్ని టికెట్లు ఇవ్వబోతున్నారో ఇప్పుడే ప్రకటించాలని చెప్పేసి పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సప్లాన్కి సంబంధించిన విషయాల్లో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ తెలియజేస్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు సప్లాన్ విషయంలో బీసీలకు సంబంధించింది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. బీసీలకి నేను అది ఖర్చు పెట్టాను ఇది ఖర్చు పెట్టానని చెప్పడం కాదు. అదేవిధంగా మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సాధికార సమితిలు అని చెప్పేసి అనే బీసీలని ఇప్పుడు తెగ వాడుకుంటున్నారు. ఎట్లా అంటే ప్రతి గ్రామాన పోయి బీసీలకి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పండి, గతంలో ఏదో చేసామని చెప్తున్న టీడీపీకి కూడా మేము చాలా సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఓట్లేసి సుమారు 15 సంవత్సరాల పాటు మిమ్మల్ని సీఎంగా ఉంచారు. మీరు ఇప్పటి వరకు ఒక సీఎంని మరి ప్రకటించే దాంట్లో రాష్ట్రానికి సీఎంని బీసీని పెడతాననే దాంట్లో మీ చిత్తశుద్ధి ఏమైనా ఉందా? రాష్ట్రంలో పార్టీకి అధ్యక్షుని పెట్టి సేవలు చేయటం కాదు, రాష్ట్రంలో సీఎం కుర్చీలో బీసీలు కూర్చోబెట్టే ఆలోచన ఇరు పార్టీల్లో ఎవరికైనా ఉందా? ఆ సత్తా ఉందా? ఇది జరగదు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ఇది జరగదు. కాబట్టి మనం కూడా మన డిమాండ్స్తో ముందుకు వెళ్ళే విధంగా సంఘాల వారు ఉండాలి. అందుకోసమే తిరుపతిలో ఒక మహాగర్జన 1,00,000 మంది చేత 1,00,000 మందితో అక్కడ తిరుపతిలో మండల్ డే కార్యక్రమం రోజు కేశన్ శంకర్రావు గారి అధ్యక్షతన మరి జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ చాలా బ్రహ్మాండంగా 1,00,000 మందితో మహాగర్జన జరగబోతా ఉంది. బీసీలందరూ ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక పిలుపుగా, ఎందుకంటే ఇంటింటికి పిలిచి పెళ్లి కార్డు ఇచ్చి ఏ రకంగా అయితే ఆహ్వానిస్తున్నామో ప్రతి గ్రామాన వచ్చి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు తప్పకుండా ఈ మహాగర్జనలో పాల్గొనాలి. మన డిమాండ్ ఒకటే, ఆ రోజు మన బల ప్రదర్శనే మన డిమాండ్గా మరి ఒక పార్టీలకి హెచ్చరికగా ఉండాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ గూడూరు పట్టణంలో ఓబీసీ మహాసభ ఆగస్టు 7న తిరుపతిలో బీపీ మండల డే జరుగుతుంది. ఆ బీపీ మండల డేకి మా అన్న కేశవరావు శంకరరావు అన్న ఆధ్వర్యంలో, మా కాంతన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనాన్ని తరలిరామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ గూడూరు పట్టణం నుంచి కూడా మా నగరాధ్యక్షుడికి చెప్పాము, 3,000 మందితో వస్తానని కూడా చెప్పాడు. ఈ విధంగా తిరుపతిలో 1,00,000 మందితో భారీ బహిరంగ
సభను నిర్వహిస్తామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నాయకులందరికీ ముందుగా వాళ్ళకి నమస్కారాలు. అలాగే పత్రికా ప్రతి మీడియా మిత్రులందరికీ వందనాలు. ఈ మండల్ డే ఆగస్టు 7న జరగబోయే కార్యక్రమానికి గూడూరు నుంచి అత్యధికంగా పాల్గొనాలని పిలిపిస్తూ, అదేవిధంగా మా రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి మేము తెలియజేసేది ఏమంటే, గూడూరు నుంచి అత్యధికంగా మేము పాల్గొని ఈ మహాసభని జయప్రదం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ అర్జీదారుల పక్షాన ఒకే ఒక్కడు తరహాలో స్పందించారు. సమస్యలపై వచ్చేవారిని దోచుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. అర్జీదారుల వద్ద ముక్కుపిండి వసూలు చేస్తున్న అర్జీలు వ్రాసే ఓ దస్తూరిపై కొరడా జల్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఆర్టీఓ కార్యాలయానికి గూడూరు డివిజన్ కేంద్రం, మారుమూల మండలాల నుంచి ప్రజలు తరచుగా వస్తుంటారు. ఇదే అదునుగా ప్రజల సమస్యలను అర్జీల రూపంలో వ్రాసేందుకు గూడూరులో అర్జీలు రాసే కొందరు దస్తూరులు 70 రూపాయల నుంచి 150 రూపాయల వరకు అత్యధికంగా వసూలు చేస్తూ నిలువు దోపిడీకి తెరతీశారు. అర్జీదారులు ఆర్డీఓ దృష్టికి తీసుకురావడంతో ఒకే ఒక్కడు సినిమా తరహాలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ అప్పటికప్పుడే చర్యలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే తన ఛాంబర్ నుంచి అర్జీదారుడైన బాధితుడిని వెంటబెట్టుకొని అర్జీలు వ్రాసే వ్యక్తి వద్దకు చేరుకొని నిలదీశారు. దీంతో సదరు దస్తూరి అదేమీ లేదంటూ 20 రూపాయలు మాత్రమే తీసుకున్నానని బుకాయించే ప్రయత్నం చేయగా అర్జీదారుడు తన వద్ద 70 రూపాయలు తీసుకున్నాడని ఆర్డీఓ సమక్షంలో తేల్చి చెప్పడంతో ఆ దస్తూరి నీళ్లు నమిలాడు. కష్టాల్లో న్యాయం కోసం అధికారుల వద్దకు వచ్చే బాధితులను దోపిడీ చేయడం సమంజసం కాదని సదరు దస్తూరికి ఆర్డీఓ కిరణ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇలాంటి అత్యధిక వసూళ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటామని సదరు దస్తూరిని హెచ్చరించారు. ఇకపై ప్రతి సోమవారం 4 చొప్పున 8 మంది వాలంటీర్లను నియమించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు ఇబ్బందులు పడకుండా అదే ప్రాంతంలో ఎటువంటి రుసుం లేకుండా ఉచితంగా అర్జీలు వ్రాసే ఏర్పాటు చేస్తామని ఆర్టీఓ కిరణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కష్టాల్లో వచ్చిన అర్జీదారుల సమస్యల పట్ల మానవతా దృక్పథంతో ఆర్టీఓ కిరణ్ కుమార్ బాధ్యతగా స్పందిస్తున్న తీరు హర్షణీయమని పలువురు అభినందిస్తున్నారు. ఈ సంఘటన చూసిన అర్జీలు వ్రాసే మిగిలిన దస్తూరీలు బెంబెలెత్తారు. ఎంత ఇచ్చాను అంటే ఒక అర్జీ అర్జీకి ఇష్ట ప్రకారం రేపే అరెస్ట్ ఇప్పుడు సిఐ గారు మిమ్మల్ని అందరినీ పిలిపిస్తారు. ఎవరైతే డాక్యుమెంట్ రాస్తున్నారో దూరం నుంచి వాళ్ళు అనేక ఛార్జీలు పెట్టుకొని కిందికి లేక వచ్చిన వాళ్ళ దగ్గర ఇట్లా దోపిడీ చేస్తారు.
70 రూపాయలు తీసుకున్నారనేసి ఫోటోగ్రాఫ్ ఇప్పుడు సిఐ గారు వస్తారు, నేను స్టేషన్కి తీసుకెళ్తారు. ఇంకోసారి ఇది పునరావృతమైందంటే ఇక్కడ షాప్ కూడా క్యాన్సిల్ చేపిస్తానని చెప్తున్నారు. కాదు, వాళ్ళు పాపం అంత దూరం నుంచి చిట్టమూరు నుంచి డక్కిల నుంచి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ భోజనం తింటే తింటారు, లేకపోతే లేదు. నీ దగ్గరకు వచ్చి ఒక సైడ్ రాస్తే 70 రూపాయలు, ఇంకో సైడ్ రాస్తే 140 రూపాయలు. ఇచ్చిన వ్యక్తి అర్జీదారుడే చెప్తున్నాను, నేను చెప్తున్నాను. ఇంకోసారి ఇక్కడ నేను ఎక్కడ కూడా రాణి కూడా పెట్టేస్తాను, నేను చెప్తున్నాను. మా స్టాఫ్ని ఇక్కడ నుంచి పెడతాను, నేను పెట్టించేసి ప్రతి సోమవారం అర్జీలు వాళ్ళే రాసే విధంగా చేస్తాను. లాస్ట్ మీ జీవనాధారం కూడా కోల్పోతారు. చదువుకున్న వాలంటీర్లు సెక్రటరియట్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని పిలిపించి వాళ్ళతో మండే ఇక్కడే పెట్టేసి అర్జీలంతా కూడా మన ఆఫీస్ ప్రిన్సెస్లోనే రాస్తారనేసి ఒక ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ కూడా చేస్తున్నాము. వీళ్ళు నేను ఇచ్చేస్తాను, ప్రెస్ కూడా నేను ఇస్తాను. కానీ ఒకసారి మనం వాళ్ళని పిలిపించి మాట్లాడేసి కొద్దిగా వార్నింగ్ ఇస్తే తప్ప వాళ్ళు దారికి రారు. మన పోలీస్ నుంచి వార్నింగ్, మన ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ అది పెట్టేసుకున్నాను. నేను ఒకవేళ వీలైతే అక్కడే నేనేమంటున్నానంటే, మన వాళ్ళు తహసీల్దార్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీస్ లోపలికి రారు కాబట్టి వాళ్ళు ఎక్కడ రాస్తున్నారో అక్కడే పెట్టించేస్తాను నేను వీళ్ళని. అప్పుడు ఫ్రీగా రాస్తున్నారని మెసేజ్ పంపించాను దానికి వీళ్ళకి. అది ఫోటోగ్రాఫ్ నాకు కూడా పెట్టింది సార్. ఒకసారి వాళ్ళని పిలిపించి వార్నింగ్ ఇచ్చినట్లు రాస్తున్నారు, అక్కడే పెట్టించేసాను ఒక 6 మందిని. వారంలో ఒకరోజు లేకపోతే వీళ్ళు దోపిడీకి గురవుతారు. వాళ్ళ అక్కడి నుంచి వచ్చే ఛార్జీల కంటే ఇక్కడ దీనికి అర్జీలకి రాసి వీళ్ళు ఛార్జీలు, భోజనాల ఖర్చులు వాడు ఒక్కడే హ్యాపీగా కూర్చొని 4 ముక్కలు రాసి పంపించేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అలా పెట్టేసేయండి. టౌన్ వాలంటీర్స్నే పెట్టించేసి ఒకటి ఫ్లెక్సీ కూడా పెట్టించేసేయండి. ఇక్కడ అర్జీలు ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా అర్జీలు రాయాలనుకుంటే ఆ అర్జీదారులందరూ కూడా ఉచితంగా ఎలాంటి రుసుము చెల్లించకుండా, వేరే బ్రోకర్లకి డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగానే రాసి ఇవ్వబడడం అనేసి ఒకటి పెట్టించేసి మండే పెట్టిస్తే సరిపోతుంది. దాన్ని నెక్స్ట్ వీక్ మనమే ఇనాగ్రేట్ చేద్దాము. ఇక్కడ మీరు నేను వెళ్ళేసి అక్కడ ఇనాగ్రేట్ చేసి అది కూడా ప్రెస్కి పంపిద్దాము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి మీరు వార్నింగ్ ఫోటో కూడా ఒకసారి పెట్టించేస్తారు. గూడూరు ఆర్డీఓ, తహసీల్దార్ ఆఫీసెస్, తర్వాత పోలీస్ స్టేషన్ అన్నీ ఉన్నాయి. ప్రతి సోమవారము స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ స్పందన కార్యక్రమంలో దూర ప్రాంతాల నుంచి, అంటే డక్కిలి మండలం నుంచి, చిట్టమూరు మండలం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి చాలామంది నిరక్షరాస్యులు వస్తున్నారు. ఆ నిరక్షరాస్యులకు వాళ్ళు చదవడానికి, రాయడానికి రాని పక్షంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి దోపిడీకి గురవుతున్నారు. ఈ విషయాన్ని మన సుమన్ టీవీకి సంబంధించిన రిపోర్టర్ మా దృష్టికి తీసుకొని రావడంతో న్యూస్ వన్ తెలుగు ఛానల్కి సంబంధించి రిపోర్టర్, మీ పేరు? రవికుమార్, న్యూస్ వన్ టీవీ రిపోర్టర్ తీసుకురావడంతో దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ఒక సిఐ గారికి చెప్పాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎంతమంది అయితే వాళ్ళు రాస్తున్నారో, అంటే వాళ్ళు ఒక పేజీలో ఫ్రంట్ సైడ్ రాస్తే 70 రూపాయలు, బ్యాక్ సైడ్ 2 కలిపి రాస్తే 140 రూపాయలు. సుదూర ప్రాంతాల నుంచి వస్తూ వాళ్ళు టికెట్లు, ఛార్జెస్, ఇక్కడ భోజనాలు వచ్చి ఇక్కడికి వచ్చి దోపిడీకి గురయ్యి ఒక అర్జీదారుడు ఒక 300 నుంచి 400 రూపాయలు పెట్టి ఆర్డీఓ ఆఫీస్లో అర్జీ ఇవ్వడానికి ఇక్కడ దోపిడీకి గురవుతున్నారు. వీటిని నివారించడానికి సిఐ గారికి చెప్పి ఎవరైతే అక్కడ ఎక్కువ వసూలు చేస్తున్నారో వాళ్ళని పిలిపించి వార్నింగ్ ఇచ్చేసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకొని ఇప్పుడు సిఐ గారు కూడా వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. అలాగే తహసీల్దార్ని కూడా నేను ఆదేశించడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఫోన్లో చెప్పడం జరుగుతుంది. టౌన్కు సంబంధించిన వాలంటీర్స్ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రతి సోమవారము 6 నుంచి లేడీస్ ఒక 3, జెంట్స్ ఒక 3 ఏర్పాటు చేసి నెక్స్ట్ వారము వచ్చే సోమవారం ప్రతి సోమవారము అక్కడే ఉండేట్టుగా ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసి అర్జీలు రాయడానికి
ఏ ఒక్కరు కూడా ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదనేసి అర్జీదారులకు చెప్పడంతో పాటు అక్కడ ఇంకా భవిష్యత్తులో ఏమైనా దోపిడీకి గురైతే వాళ్ళని క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.